హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ హవా ఏంటో 100% స్ట్రైక్ రేట్తో చూసాం. తెలంగాణలో మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఒక్క దిష్టి అనే మాటతో తెలంగాణలో జనసేన పార్టీ దిష్టి మొత్తం తీశారేమో అనిపించింది. ఇక్కడ సంబంధించినటువంటి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం కోసం ఒక అడుగు ముందుకేస్తే అదంతా కూడా జనసేన పార్టీ బలం పెరగటం కోసం ఉపయోగపడినట్టుగా కనిపించింది. ఆ తర్వాత జనసేన పార్టీలో చాలా చేంజెస్ కనిపించాయి, చాలా యాక్టివ్ అయినట్టు కూడా కనిపించింది. ముఖ్యంగా ఏ ధైర్యంతో సింగిల్గా చాలా పెద్ద పెద్ద పార్టీలు కూడా అంటే 40 ఏళ్ళు ఉన్నటువంటి 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి టీడీపీ కానీ, తండ్రి లేదా కొడుకు అధికారం చేయబట్టి సీఎంలుగా చేసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ తెలంగాణలో పోటీ చేయడానికి కూడా సాహసించినటువంటి ఈ టైంలో జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేయడం అనేది కొంత సంచలనమైనటువంటి విషయమనే చెప్పాలి. దీని మీద మనతో పాటు మాట్లాడడానికి జనసేన పార్టీ సీనియర్ లీడర్ రాధారం రాజలింగం గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. అన్న, ఏ ధైర్యం అన్న నిజంగానే అసలు ఒక్కళ్ళ సింగిల్గా ఎలా దిగుతున్నారు? 40 ఏళ్ల పార్టీ చేయలేకపోయింది, 20 ఏళ్ళు లేదంటే తండ్రి వారసత్వంగా వస్తున్నటువంటి ఇంకొక పార్టీ కొన్ని వేల కోట్ల ఆస్తిపరులు ఉన్నటువంటి పార్టీలు కూడా పోటీ చేయలేకపోయి మీరు ఏ ధైర్యంతో దిగారు? అసలు మీ దగ్గరనే ఆన్సర్ ఉంది, క్వశ్చన్ మీరే చెప్పేసారు. జనసేన పార్టీ తెలంగాణలో 2014లో స్థాపించడం జరిగింది. అప్పటి నుండి గత 2014లో స్థాపించినప్పటి నుండి అప్పుడే ఎలక్షన్ రావడం జరిగింది. అప్పటికప్పుడు చేయలేము కాబట్టి ఎస్టాబ్లిష్మెంట్ పార్టీని చేయలేరు కాబట్టి ఇక్కడ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేయడం జరిగింది. అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ప్రచారంలో తిరిగారు. పార్టీ స్థాపించడంతో వాళ్ళకి అవకాశం ఇచ్చి ప్రతి చోట నిలబడతారు. ఆయన తిరిగిన ప్రతి చోట ఇదే గ్రేటర్ హైదరాబాద్ లో ప్రతి ఎమ్మెల్యే గెలిచాడు. అది అందరికి తెలుసు, నేను పేర్లు చెప్పనక్కర్లేదు, ప్రతి ఎమ్మెల్యే గెలిచాడు. దాని తర్వాత 2019 ఎన్నికలు వచ్చినాయి. 2019 ఎన్నికల్లో మా శక్తి, మా సామర్థ్యం, జనసేన పార్టీ ఒక శక్తి కూడా చూడాలి కాబట్టి మా అంతలో మేము ముందుకెళ్ళి పోటీ చేయడం జరిగింది. ఇక్కడ 2019 అక్కడ చేయలేదు కాబట్టి అక్కడ చేయడం జరిగింది. ఇక్కడ ఎంపీ స్థానాలు చేయడం జరిగింది. అప్పుడు పోటీ చేసిన పరిణామాలు మనకు అందరు తెలిసినాయి. అయినప్పటికీ కూడా అక్కడ 2019 జరిగిన పరిణామాలు చూసుకొని కూడా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే, ఎవరైతే గెలిచారో వాళ్ళైతే లేరు, గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళ కార్యక్రమాల్లో దోచుకునే పనిలో వాళ్ళు పడ్డారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి ప్రభుత్వం. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం నిత్యం ప్రజలకు ఏం చేయాలి, మనం ఏం చేద్దాము, వాళ్ళకి కొంత సమయం ఇచ్చిన తర్వాత అప్పుడు రోడ్ మీకు రావడం జరిగింది. ప్రతిసారి కూడా అప్పుడు స్పందించడానికి ప్రభుత్వం ఆదుకోలేకపోతే పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ సొంత డబ్బుల్ని కౌలు రైతులకి అందరికి ఇచ్చుకుంటూ రావడం జరిగింది. ఆయనకు మనమంతా చూసినాం. ఆయనకి ఎవరైతే కింది స్థాయి వాళ్ళు ఉంటారో ప్రజలు వాళ్ళు బాధపడుతుంటే చూడలేని వ్యక్తి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. ఇక ఇప్పుడు ఏదైతే మొన్న గ్రేటర్ ఎన్నికలు కూడా పోటీ చేయడానికి వెళ్ళాం 2020లో. అవి కొన్ని సమీకరణ కారణాల వల్ల పార్టీ అధ్యక్షుల నిర్ణయం మేరకు అప్పుడు కూడా వదిలేయడం జరిగింది. మళ్ళీ మొన్న జనరల్ కూడా కొన్ని పోటీ చేసినాం, అది కూడా అందరికి తెలుసు. ఇప్పుడు ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయో దీనిపైన మాకు ఏదైతే క్షేత్రస్థాయిలో మొన్న ఈ కాంగ్రెస్ లీడర్లు మాట్లాడడం కానీ మీరు అంతా చూసారు, మినిస్టర్లు మాట్లాడారు ఏదో డిస్ట్రీ అది ఇదని. పవన్ కళ్యాణ్ రాకముందే ఒక మాట అంటేనే ఆగలేకపోతున్నారు వీళ్ళు. ఇంకా తెలంగాణలో కాలు కూడా పెట్టలే. ఇప్పుడు ఈ తెలంగాణలో ఇప్పటి వరకు కాలు కూడా పెట్టలే. మొన్న ఏదో జనరల్ ఎలక్షన్కి 2-3 మీటింగ్లు ఇచ్చింది ఆయన, అంతే. అది ఏదో 10 నిమిషాలు వచ్చిపోయాడు అంతే. ఆయన పూర్తి స్థాయిలో తిరిగితే ఇలా ఉండదు. కానీ ఆయన దృష్టి మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్యాయం జరుగుతుంది, ప్రజలకు మొత్తం దొంగలు దోచుకుంటారు అని జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించాలని అక్కడ దృష్టి పెట్టారు వారు. అది అదాపాతం తొక్కి చూపించారు. సేమ్ తెలంగాణలో కూడా సేమ్ అదే రిపీట్ అవుతుంది. ఇంకా ఆయన ఇక్కడ దృష్టి పెట్టిన తర్వాత రేపు అదే జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎన్నికలు మీ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే మినిస్టర్లు అందరూ గెలుపుకోవడం కావచ్చు, మెయిన్ మా ఎజెండా మాకు వీళ్ళు మాట్లాడినప్పటి నుంచి మనం తగ్గద్దు. వీళ్ళు ఎప్పుడైతే మాట్లాడారు కదా, అందరు మాట్లాడారు, మినిస్టర్లు అందరూ కింది స్థాయి నుంచి మీ స్థాయి అందరూ మాట్లాడారు. ఈ అనిల్ రెడ్డి కావచ్చు, లేకపోతే వెంకటరెడ్డి రామరాజు కావచ్చు, ప్రతి ఒక్కరు మాట్లాడారు. ఆ మాటలు మాట్లాడినందుకు మా క్యాడర్ లో మా క్యాడర్ నుంచి ఒత్తిడి బాగా వచ్చింది. మనం ఎందుకు పోటీ చేయొద్దు, వాళ్ళతో ఎందుకు మాటలు పడాలి, మనం మా పార్టీ అధ్యక్షుడు ఎందుకు తిట్టిపించుకోవాలి, మనం పోటీ చేయాలని మా రాష్ట్ర నాయకత్వానికి చాలా ఒత్తిడి వచ్చింది. అంటే మాకు కూడా దృష్టి లేకుండే
ఈ కార్పొరేషన్ ఎన్నికలు చేయాలని కూడా లేకుండే మాకు దృష్టి అంతా గ్రేటర్ హైదరాబాద్ మీద ఉంది. మా దృష్టి అంతా పార్టీ అధ్యక్షులు గారు గతంలో మేము కలిసినప్పుడు చెప్పేవాళ్ళం గ్రేటర్ హైదరాబాద్ లో ఈసారి కంపల్సరీ పోటీ చేయాలని చెప్పినాం, చేద్దామని చెప్పారు వారు కూడా సముఖంగా. మాకు మున్సిపల్ కార్పొరేషన్ లో దృష్టి లేకపోతుంది. వీళ్ళు ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడిన విధానాన్ని బట్టి మా పార్టీ క్యాడర్ అంతా కూడా మనము ప్రధానమైన పార్టీలు ఎలా పోటీ చేస్తున్నాయో మనం కూడా ప్రతి ఎన్నికల్లో పోటీ చేయాలని మాకు ఒత్తిడి తేవడంతో ఆ ఒత్తిడిని మేము రాష్ట్ర నాయకులు ఎవరైతే ముఖ్యంగా ఉన్నామో మేమంతా కలిసి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత వారి అనుమతితోటి ఈరోజు అందరినీ ఆస్పిరెంట్లను అభ్యర్థులను ముందుకు తీసుకొచ్చి పార్టీని అంటే ఎలా అంటే తెలంగాణలో నాకు ప్రధానమైన పార్టీల ధీటుగా మా పార్టీని ప్రచారాలకు తీసుకెళ్ళాం. చాలా బాగా విపరీతమైన ప్రచారాలు తీసుకెళ్ళాం, విపరీతంగా పనిచేస్తున్నారు. మా పార్టీ మీ దగ్గర ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రభుత్వం ఉన్న వాళ్ళు ₹1 కోటి వంచుతారు, అదే ప్రతిపక్షం ఉన్న పార్టీలు కూడా వాళ్ళు కూడా డబ్బులు వంచుతారు. అంటే ఆ ఏరియాని బట్టి వాళ్ళని బట్టి డబ్బులు ₹1 కోటి డబ్బింగ్ చేసుకుంటా ఇచ్చేస్తారు. మా దగ్గర ₹1 కూడా మేము ₹1 కూడా మా దగ్గరికి వెళ్ళి పార్టీ అధ్యక్షులు కానీ రాష్ట్ర నాయకులు కానీ ఎవరు కూడా మేము అభ్యర్థికి డబ్బులు ఇవ్వలేము. వాళ్ళ సొంత డబ్బులతోటి ఏది పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క భావాజలం నచ్చి వారి యొక్క సిద్ధాంతాలు నచ్చి పార్టీ సిద్ధాంతాలు నచ్చి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో చేస్తున్న కార్యక్రమాలు నచ్చి వాళ్ళందరూ కూడా చాలా మంది నేను కూడా మా రాష్ట్ర నాయకులుగా నేను కూడా ఊహించలే ఇంత విపరీతంగా ఇచ్చేస్తారని మేము కూడా ఊహించని విధంగా ముందుకు వచ్చారు. ఈరోజు మంచి స్పందన, తెలంగాణ వ్యాప్తంగా మంచి స్పందన. మేము పోటీ చేసింది తక్కువ కావచ్చు, మాకు చాలా వచ్చినాయి. మాకు 2000 పైచీలకు వచ్చినాయి పోటీ జరిగి, కానీ మేము సెలెక్ట్ 2000-2500 పైన వచ్చినాయి మాకు. కానీ మేము అన్నిట్లో మేము ఇప్పుడు సరికాదని కొన్నిటి వరకే ఒక 10% చేయాలనుకుని 300 పైచీలకు మాత్రమే పోటీ చేయడం అయింది. ఆ పోటీ చేయడంలో కూడా ప్రతి చోట కూడా మేము పోలింగ్ బూత్లు ఏజెంట్ పెట్టుకొని ఈరోజు మంచి ప్రక్రియతో ఈరోజు ఎన్నికలు ముగిశాయి అంతటా కూడా. కానీ ఆ ఎన్నికల్లో కూడా అంతా ఏదైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో అన్ని రిగ్గింగ్ ఓట్లు చేస్తున్నారు. మా దృష్టికి వచ్చింది మొత్తం అంతా రిగ్గింగ్ చేసి లాస్ట్ చనిపోయిన వాళ్ళ ఓట్లు కూడా కాంగ్రెస్ వాళ్ళు వేపిస్తున్నారు. చనిపోయిన వాళ్ళు ఎప్పుడో చనిపోయిన వాళ్ళు ఓట్లు ఉంటాయి కదా, వాళ్ళ ఓట్లు కూడా వేపిస్తున్నారు. మా వాళ్ళు నాకున్న ఉమ్మడి ఇది మన రంగారెడ్డి జిల్లా మన ఇదేమంటారు సంగారెడ్డి జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా ఉన్నటువంటి మన సంగారెడ్డి జిల్లాలో కూడా మా వాడు అక్కడ కలెక్టర్ వస్తే కూడా అతను అటాక్ మాట్లాడితే కూడా పట్టించుకుంటే వైనం లేదు. వాళ్ళది చనిపోయిన వాళ్ళు ఓటర్ లిస్ట్ లో చనిపోయిన వాళ్ళకు కూడా వాళ్ళు ఓట్లు వేపిస్తున్నారు. ఈ రకంగా దుర్వినియోగం చేస్తున్నారు అంతా. ఎన్ని గెలిచే అవకాశం ఉంటుందండి ఈ మున్సిపల్ ఎలక్షన్స్? మాది గెలుపు అనేది పక్కన పెడితే మేము ₹1 ఖర్చు పెట్టకుండా పోటీ చేస్తున్నాం. ₹1 ఎవరికి ఇవ్వకుండా వాళ్ళు సొంతంగా వాళ్ళు కూడా పోటీ చేసే స్థాయి కానప్పటికీ కూడా పార్టీ వాళ్ళకి బీఫామ్ ఇచ్చింది. ఈరోజు పవన్ కళ్యాణ్ తరఫున బీఫామ్ వచ్చింది వాళ్ళకి అందరికి కూడా. చాలా మంది చిన్న అవకాశం పవన్ కళ్యాణ్ తో నేనే ఉన్నా. నేను 2008 నుంచి కూడా జర్నీ చేస్తున్నాను. అప్పుడే నేను పోటీ చేయకుండా జూబ్లీస్ నుంచి ఈ రోజు వరకు నాకు బీఫామ్ లేదు. అంటే వారి యొక్క భావాజాలను వచ్చి వారి ఆశయాలు వారి సిద్ధాంతాలకు కట్టుబడి మేము ఏ బాధ్యత ఏ పదవి కాదు, ఏ ఎమ్మెల్యే టికెట్ కాదు, వారితో జర్నీ చేసే కారణం అదొకటే. మాకు వారి నీతి నిజాయితీ వ్యక్తితో మేము జర్నీ చేస్తున్నాం అంతే. దేశం మొత్తం ప్రపంచం మొత్తం పవన్ కళ్యాణ్ వారి చూస్తున్నారు, అన్ని రాష్ట్రాల వారిపై చూస్తున్నాం. వారి సారథ్యంలో మేము పనిచేస్తున్నాం, సంతోషపడి వారితో జర్నీ చేస్తున్నాం. మాకు ఇంకో వేరే ఆలోచన లేదు. మాకు ఇప్పుడు మాకు ఎన్ని సీట్లు వస్తాయో పక్కన పెట్టేస్తే మా వల్ల ప్రధానమైన పార్టీలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి మాత్రం దెబ్బ మాత్రం పక్కా షూర్ తగ్గుతుంది. మా వల్ల కొన్ని పార్టీలు మాత్రం పక్కా ఓడిపోతాయి. మేము ఎన్ని సీట్లు గెలిస్తే పక్కన పెట్టేస్తే మాకు వచ్చినట్టు ఓటు పర్సంటేజ్ మా తగ్గట్టు మేము ఎంత అండి 1 month అండి, వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారు. మేము జస్ట్ 15 days మేము ఓన్లీ 15 రోజుల మాది ప్రచారం. ఓన్లీ 15 days లో ఇంత స్థాయి తీసుకొచ్చినాం, ఒక ఉప్పెన్లా తీసుకొచ్చినాం. ప్రధానమైన పార్టీలకు ధీటుగా పనిచేసినాం. మా క్యాడర్ అంతా పనిచేసారు, మా నాయకులు పనిచేసారు, నా తోటి నాయకులంతా కూడా జిల్లాల వారిగా, కాన్స్టిట్యూన్సీ వారిగా, మండలాల వారిగా, గ్రామ స్థాయిగా అందరు పనిచేసారు. అందరు ప్రమేయం ఉంది. ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. వాళ్ళందరూ కూడా పార్టీ రాష్ట్ర నాయకులతో హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళకి కూడా. ఇప్పుడు మేము గెలవడం అనేది న్యాయంగా పోరాడుతున్నాం కాబట్టి మాకు ఒక ఆశ ఉంది. డబ్బులు ఎవరిచ్చినా డబ్బులు తీసుకున్నప్పటికీ కూడా ఒక పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టుకొని ఏదైతే అక్కడ చేస్తున్నట్టు పాలన దృష్టి పెట్టుకొని మాకు ఓట్లు పక్కా పడతాయి, ఓట్లు మాత్రం పక్కా చెల్తాయి. మా వలన ప్రధాన పార్టీల అభ్యర్థులు మొత్తం ఓడిపోతారు. ఇది మాత్రం పక్కా. గెలవాల్సిన వాళ్ళు ఓడిపోతారు, ఓడిపోవాల్సిన గెలుస్తారు. ఇది మాత్రం పక్కా. అంటే వాళ్ళు ఏదైతే గెస్ చేసుకుంటారో పార్టీలు ఉన్నటువంటి పార్టీలు వాళ్ళు జరగానే రివర్స్ అవుతాయి వాళ్ళకి. ఇది మాత్రం పక్కా. కానీ గెలవడం అంటే కూడా మా దృష్టిలో గానే మేము నీతి నిజాయితీగా ఓటేసే వాళ్ళు ఉంటే మాత్రం మేము దాదాపు 10 నుంచి 15 స్థానాల్లో గెలవాలని మేము గెలుస్తామని అనుకుంటున్నాం. 10 నుంచి 15
అభ్యర్థులను గెలిపిస్తామని అనుకుంటున్నాం. మా వాళ్ళంతా గెలిపిస్తారని అనుకుంటున్నాను. Okay. మేము చేసినటువంటి పని కావచ్చు, ఇది కావచ్చు, అది ఎక్కడ ఓటర్ దగ్గర ఆధారపడి ఉంటుంది. వీళ్ళేంటి ఇప్పుడు ప్రచారం 5 గంటలకు అయిపోయినా డబ్బులు వస్తారు అంతటా, అన్ని పార్టీలు 5 గంటల దాకా ఆ పని ఉంటుంది. తర్వాత ఓటు వేసేదాకా డబ్బులు వంచుతా ఉంటారు. ఆ ఓటు కింద ఇచ్చుకుంటారు. మీరు పంచరు కాబట్టి రాజ్యాంగం చెప్పేది ఒకటి, వీళ్ళు కింద చేసేది ఒకటి ఉంటది. మా పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే రాజ్యాంగంలో ఏదైతే సిద్ధాంతాలు దాని ప్రకారం నడిచే వ్యక్తిగా పవన్ కళ్యాణ్ అదే దిశలో నడిచేసి మేము కానీ మా క్యాడర్ కానీ అదే పద్ధతిలో మేము నడిచి మేము ఈరోజు మేము గెలవడం అనేది పక్కన పెట్టేస్తే ప్రధానమైన పార్టీలకు మాత్రం మంచి ఒక ఓడిపోయేటట్టయితే చేసినామని మా ఓడిపోయే విధంగా ఉంటుంది. మా పార్టీని గెలికినందుకు మా క్యాడర్ ఒత్తిడి వచ్చింది, ఒత్తిడి పోటీ చేసినాం. ఇది ఇక్కడ ఇది ఈ రోజు ఈ రైల్లోని ఫలితాలు తెలియకపోతే మనమే అందరం చూస్తాం దాన్ని. పంచాయతీ ఎలక్షన్స్ లో కూడా మీరు ఎవరు పోటీ చేయమని కానీ ఏమీ అడగకుండానే వాళ్ళు జస్ట్ ఫోటో పెట్టుకుని ప్రచారాలకు వెళ్ళిపోయారు చాలా వరకు. మొన్న గెలిచిన సర్పంచులు కానీ వార్డు మెంబర్లు కానీ ఉప సర్పంచులుగా గెలిచిన వాళ్ళందరూ కూడా. అవును, వాస్తవం అది. అదే ఈయన ఎప్పుడైతే మాట్లాడిన తర్వాత, కాంగ్రెస్ మాట్లాడిన తర్వాత కొంతమంది మాకు తెలియకుంటున్నాయి. అంటే జనసేన నాయకులు ఉంటారు కదా అక్కడ, నాయకులు కానీ పార్టీ జన సైనికులు కానీ వాళ్ళంతా ముందుకు వచ్చిర్రు. అంటే నీకు గ్రామ పంచాయతీలో ఏముంటది, మనకు పార్టీ సింబల్ ఉండదు కాబట్టి నాకు వెనుక జెండా ఉంది, నా జనసేన జెండా, నా జెండా నా ఎంబడి ఉంది, నేను నా జెండాను తీసుకుని వెళ్తానే నా వాళ్ళంతా గ్రామ పంచాయతీలను పవన్ కళ్యాణ్ ఆశయ సిద్ధాంతం ఉన్న వ్యక్తులు జర్నీ చేస్తారు కాబట్టి ఆ జెండా మీద ఎంత ప్రేమ ఉంటుందో, ఆ కండువ మీద ప్రేమ ఉంటుందో, జెండా కండువ పట్టుకొని గ్రామ పంచాయతీలో వెళ్ళి వాళ్ళు కొన్ని చోట్ల మనం గెలవడం కూడా జరిగింది. మీరంతా చూశారు, గెలవడం జరిగింది, వీళ్ళ వల్ల ఓడిపోవడం కూడా జరిగింది. ఇకపోతే రేపు రాబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఎలా ఉండబోతుంది? జనసేన పోటీ చేస్తుందా? చేస్తే కలిసా సింగిల్ గానా? జనసేన పార్టీ అంటే మా పార్టీ అధ్యక్షులు ఎన్డీఏలో భాగస్వామి ఉన్నారు కాబట్టి వారు తీసుకునే నిర్ణయాన్ని బట్టి మేము నడవస్తుంది. కానీ సేమ్ టైం ఏంటంటే తెలంగాణ వేరు, అక్కడ ఆంధ్రప్రదేశ్ వేరు. తెలంగాణలో మాకు అలయన్స్ అనేది లేదు, అక్కడ ఎన్డీఏలో భాగస్వామి ఉన్నారు. ఇక్కడ ఎన్నికలను బట్టి అప్పుడప్పుడు కుదిరించుకొని మాట్లాడే విధానాన్ని బట్టి ఇక్కడ జరుగుతున్న తరుణం ఇదంతా తెలంగాణలో. అయినప్పటికీ కూడా మేము ఏదో బీజేపీ పార్టీ వస్తుందని మా పార్టీని చూడడం, మా పార్టీని జనసేన పార్టీని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళినా తప్ప కానీ మాకు ఇంకో పార్టీ కలిసి వస్తుంది దాని మీద ఆధారపడడం అన్న సిస్టంలో జనసేన పార్టీ రాష్ట్ర నాయకత్వం, తెలంగాణ నాయకత్వం లేదు. మేము లేవు, మా నాయకులు లేరు, మా క్యాడర్ లేదు. మేము సింగిల్ గా వెళ్ళడానికి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఎప్పటికీ సిద్ధంగా ఉంటాం. ఈ రోజు కూడా సింగిల్ చేసినాం కదా, ఈ రోజు సింగిల్ గా వెళ్ళినాం, ఎవరిని అడగలే, మేము సింగిల్ గా వెళ్ళి పోటీ చేసినాం. రేపు రాబోయే గ్రేటర్ ఎలక్షన్ లో కూడా వాళ్ళు పార్టీ అధ్యక్షునిగా సంప్రదించి జాతీయ నుంచి వాళ్ళు ఏమన్నా మాట్లాడితే మా పార్టీ అధ్యక్షుల సూచనల మేరకు తప్పకుండా వాళ్ళు కలిసి వస్తే కలిసి వెళ్తాం, కలిసి రాకుంటే మేము సింగిల్ ఎజెండాతో వెళ్తాం. మా పార్టీని కూడా మేము కూడా కాపాడుకోవాలి, మా క్యాడర్ కాపాడుకోవాలి, మా నాయకులు కాపాడుకోవాలి. మా ప్రధానమైన పార్టీలతో పాటు మా పార్టీ కూడా జనసేన పార్టీ తెలంగాణలో తీసుకెళ్లాలి కాబట్టి మేము ధర్మంగా మా పార్టీని ముందు తీసుకెళ్తాం. ఇంకో పార్టీ వస్తుందని ఆశపడి దాని గురించి వెయిటింగ్ చేసే సిస్టంలో మేము లేం. అంటే ఇప్పుడు ఎవరు బండి సంజయ్ గారు కావచ్చు, లేదంటే అరవింద్ గారు కావచ్చు, ధర్మపురి అరవింద్ గారు కావచ్చు, మాకు అవసరం లేదు, మేమే చేసుకుంటాం, మాకు ఎవరితో పని లేదు, మాకు ఎటువంటి పొత్తు లేదు, మాకు అవసరం లేదు తెలంగాణలో అని చెప్తున్నారు. మరి మీకు అవసరం ఉందంటారా? మాకు అవసరం లేదు. నేను ముందే చెప్తున్నా కదా, మాకు ఏ పార్టీతో అవసరం లేదు. మా పార్టీ పెట్టింది జనసేన పార్టీ. ఒక 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం ఎంచుకొని పార్టీని స్థాపించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. యువతకు ప్రోత్సహించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. యువతను ఉత్తేజపరిచే వ్యక్తి. రేపు 20 సంవత్సరాల భవిష్యత్ అంతా మీదే, మీరు ఈ పార్టీని నడిపించే బాధ్యత కూడా మీదే అన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఏదైతే మేము పార్టీల గురించి మేము ఎవరో వస్తారని చూడం, మేము ప్రజలకు వెళ్ళడము, మా పార్టీ అధ్యక్షుడు గారి యొక్క సిద్ధాంతాలు, పార్టీ సిద్ధాంతాలు, ఆంధ్రప్రదేశ్లో చేస్తున్న డెవలప్మెంట్స్ చెప్పి ముందుకెళ్తాం. మా పార్టీని మేము కాపాడుకుంటాం కానీ ఇంకో పార్టీ వాళ్ళ గురించి మేము ఆశపడేది ఉండదు. వాళ్ళకి అవసరం లేదు, మాకేం అవసరం, వాళ్ళకి అవసరం లేదు. ఇప్పుడు మీరు చెప్తున్నారు అరవింద్ రెడ్డి అతను బండి సంజయ్ మాట్లాడుతున్నాడు, అతనికి అవసరం, మాకేం అవసరం, మాకు కూడా అవసరం లేదు. మా పార్టీని మేము రక్షించుకుంటాం, మేము తీసుకెళ్తాం. మా క్యాడర్ ఉంది బలంగా, మాకు కూడా బీజేపీ కన్నా ఎక్కువ బలంగా ఉన్నారు, మాకు బీజేపీ కన్నా గట్టిగా క్యాడర్ ఉంది మాకు. ఇప్పుడు మేము తిరుగుతున్న చోట్ల వాళ్ళని వాళ్ళు అంటుంటారు, అట్లా చెప్పకూడదు. నేనైతే ఇండియాలో భాగస్వామ్యం చెప్పకూడదు. మేము మిగతా ప్రధానమైన పార్టీలు అన్ని డబ్బులు ఇస్తాయి, మేము 1 రూపీ ఇవ్వకుండా. మీరంతా చూడండి సోషల్ మీడియా జనసేన 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 కనబడుతుంది. తెలంగాణ రాష్ట్రం అంతా జనసేన ఉంది. మేము పోటీ చేసి తక్కువ కావచ్చు, మా సౌండ్ మాత్రం ఎక్కువ ఉంటుంది. సరే, ఈసారి అయితే కంటిన్యూ అయ్యేటువంటి పరిస్థితి ఉందా? లేకపోతే అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు లేదా పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు ఇదే ఊపు అన్నది ఉంటుందా? ఇదే ఊపుతో వెళ్తాం. ఇప్పుడే మీకు ఈ రోజే గ్రేటర్ హైదరాబాద్ మీటింగ్ కూడా చేసుకున్నాం. మేము గ్రేటర్ హైదరాబాద్ లో కూడా పోటీ చేసే వాళ్ళకి అంటే ఇప్పటి నుంచి ఈ రోజు నుండే మొదలు పెట్టాం.
ఈ రోజు కంప్లీట్ అక్కడ ఎన్నికలు జరుగుతున్నా ఈ రోజే మీటింగ్ తీసుకున్నాం, అందరితోటి సమావేశం నిర్వహించుకున్నాము. మా రాష్ట్ర నాయకులు ప్రధాన కార్యదర్శి రామ్ తాలూరి గారు మరియు వైస్ ప్రెసిడెంట్ ఉపాధ్యక్షుడు అయినటువంటి మహేందర్ రెడ్డి గారు, రాష్ట్ర ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ గారు, మళ్ళీ నేను కలిసి మళ్ళీ మిగతా రాష్ట్ర నాయకులందరూ కలిసి కూడా ఈ రోజు సమావేశం నిర్వహించుకున్నాం. మేము గ్రేటర్ లో ముందు ఎక్కడ తగ్గేది లేదు. మేము ఈ ప్రక్రియ అనేది మేము అన్ని ప్రధానమైన పార్టీలకు ధీటుగా జనసేన పార్టీని తెలంగాణలో తీసుకెళ్లడమే మా ధ్యేయం, మా రాష్ట్ర నాయకత్వ పద్ధతి, రాష్ట్ర నాయకత్వం అందరి ఒక ఆలోచన విధానమే అది మాది. రైట్. ఏదేమైనా సరే ఈసారి మాత్రం ఒక రేంజ్ లో ఉంటది, ఏ పార్టీలకైనా సరే భయం పుట్టిస్తారు ఈ ఎలక్షన్స్ నుంచి. మీరంతా చూసిర్రు, సేమ్ అదే సిస్టమ్ వెళ్తాం. గ్రేటర్ హైదరాబాద్ లో ఖచ్చితంగా కొడతాం. గ్రేటర్ హైదరాబాద్ లో మేము జిల్లాలనే చేస్తున్నాం. జిల్లాలలో మామూలుగా అంటే ఏపీలో ఉన్న వాళ్ళు ఇక్కడ సెటిలర్స్ కానీ అక్కడ ఉండరు, తక్కువ పర్సెంట్ ఉంటారు, 1% ఏదో ఉంటారు. ఈ గ్రేటర్ హైదరాబాద్ లో 150 డివిజన్ 300 డివిజన్ చేసిండు ఆయన. దాన్ని కూడా అన్యాయమే. బీసీలను తగ్గించి చేసిండు గవర్నమెంట్, బీసీలకు తక్కువ చేసి ఓసీలకు ఎక్కువ చేసిరు. అది కూడా అన్యాయమే జరుగుతుంది అక్కడ కూడా. ఇప్పుడు చేసినటువంటి సైబరాబాదు, హైదరాబాదు, మల్కాజ్గిరి 3 మేయర్లను చేసిరు. ఈ 3 మేయర్లు కూడా మా పార్టీ ఉంటుంది. మేము ఖచ్చితంగా పోటీ చేయబోతున్నాం. ఖచ్చితంగా పోటీ చేసి మా ఏదైంది మా సౌండ్ ఏందో మిగతా పార్టీలకు అందరికి చూపిస్తాం. ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నారు వాళ్ళందరూ కూడా. ఇంకా రేపు గ్రేటర్ ఎలక్షన్ లో మాత్రం చాలా బలంగా వెళ్తాం. ఎందుకంటే మాకు ఇక్కడ ఉన్న స్థానికులు, ఇక్కడ తెలంగాణ వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ చాలా మంది ఇష్టపడతారు. వారి యొక్క సిద్ధాంతాన్ని, హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని తీసుకున్న వ్యక్తి హిందువులంతా ఆయనకే సపోర్ట్ చేస్తారు. తర్వాత ఇక్కడ ఉన్న సెటిలర్స్ కూడా మా పార్టీకే సపోర్ట్ చేస్తారు. సెటిలర్స్ అంతా కూడా జనసేన పార్టీకి వేస్తారు. ఎందుకంటే ఇక్కడ టీడీపీ కూడా లేదు, ఉన్న పార్టీ జనసేన పార్టీ. టీడీపీ పార్టీ అయితే రాదు ఇప్పట్లో. కొండగట్టు తర్వాత మాత్రం చాలా చేంజెస్ కనిపించింది. కొండగట్టు పర్యటనలో పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారో మీకు తెలియదు, కానీ ఒక రేంజ్ లో ఊపు అయితే కనిపిస్తుంది. మీరు కొండగట్ట ప్రస్తావన తీసుకొచ్చారు. ఇక్కడ ఉన్న వాళ్ళు అప్పుడున్న అతను టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నటువంటి కేసీఆర్ 100 కోట్లు అన్నాడు, 1 రూపాయి ఇవ్వలేదు. అక్కడ 1 రూపాయి ఇవ్వలేదు. మా పార్టీ అధ్యక్షుడు చెప్పకుండానే చేసిండు. 35 కోట్ల 19 లక్షల రూపాయలు మొన్న శంకుస్థాపన చేపించి తిరుమల తిరుపతి దేవస్థానం తెలంగాణకి ఇచ్చారు. ఇప్పుడు ఈ లుచ్చ మళ్ళా అతని పేరు వస్తుంది నాకు, అనిరుద్ రెడ్డి లుచ్చా మాట్లాడతాడు. నువ్వు జగన్ తోట తీసుకొచ్చి ఇవ్వమని చెప్పు. గత ప్రభుత్వంలో నువ్వు జగన్ మనిషి రావు, ఆయన అసలు జగన్ మనిషే. ఇది తెలంగాణ లేదు కాబట్టి తెలంగాణలో పార్టీ లేదు కాబట్టి ఆయన అవసరం కొరకు ఈ పార్టీలో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీలో. అతను జగన్ మనిషి. అందుకే ఊకే పొద్దున్న లేస్తే పవన్ కళ్యాణ్ పట్టుకొని వాగుతాడు. ఆ జగన్ తోటి తెప్పిమని చెప్పి ఎప్పుడైనా డబ్బులు, సొంత డబ్బులు తీసుకొచ్చి పెట్టమని, ఒక టెంపుల్కి పెట్టమని చెప్పు. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ అంటే వారికి ఏదైతే ఉద్యమ స్ఫూర్తి ఉంటుందో, తెలంగాణ ఏదైతే ఉద్యమ స్ఫూర్తితో తీసుకొని పెట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ. ఫస్ట్ తెలంగాణనే ఇంపార్టెంట్ ఇస్తారు వారు, తెలంగాణకే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. తెలంగాణ ప్రజలన్నా, తెలంగాణ ఉద్యమకారులన్నా ప్రతి ఒక్కటి కూడా వారు చాలా ఇష్టపడతారు. ఇక్కడ వారి ఉద్యమ స్ఫూర్తితో పార్టీ పెట్టినని పదే చెప్తారు. ఈ ఉద్యమ స్ఫూర్తితో జనసేన పార్టీ తెలంగాణలో కూడా ఏదైతే ప్రధానమైన పార్టీలలో దాన్ని ధీటుగా తీసుకెళ్తాం. పార్టీ అధ్యక్షుడు కానీ పవర్ కళ్యాణ్ కూడా ఇక్కడ మేము తింపబోతాం. రైట్ అన్న, థ్యాంక్ యూ. ఏదేమైనా కానీ మీకు కూడా ఆల్ ద బెస్ట్. రాబోయేటువంటి ఎలక్షన్స్ కావచ్చు, ఇప్పుడు జరిగినటువంటి వాటికి కూడా థ్యాంక్ యూ.